త్వరగా తాగు ప్లీజ్. ఎస్. దివ్య, ఇప్పుడు ఎందుకు నాకు తలనొప్పిగా ఉంది? దివ్య, దివ్య, వస్తున్నాను, వచ్చేస్తున్నాను. దివ్య తొందరగా రా. ఏమైందండి? నాకు ఏమైంది? చాలా తలనొప్పిగా ఉంది. డాక్టర్ కి ఫోన్ చేయి దివ్య. సరే, నయమైపోతుంది. నా ఫోన్ తీసి డాక్టర్ కి తొందరగా ఫోన్ చేసి రమ్మను దివ్య. సరే, ఇప్పుడే చేస్తాను. గౌరవ్, హలో డాక్టర్, మా ఆయనకి ఏమైందో తెలియట్లేదు, కాస్త త్వరగా రండి. ఓకే, డాక్టర్ వచ్చేస్తున్నారు, మీకేం కాదండి. పాండే, చెప్పండి సార్. అంబులెన్స్ పిలిపించు, బాడీ పోస్ట్ మార్టంకి పంపించాలి. ఆ ల్యాప్టాప్ ని, మొబైల్ ని తీసుకోండి. అలాగే చేస్తాను ఈ సార్. ఇంట్లో అన్నిటిని జాగ్రత్తగా వెతకండి. అర్థమైంది సార్. ఏ ఆధారాన్ని కూడా వదిలిపెట్టకూడదు. సరే మేడం, మీరెవరు చెప్పండి. సార్, నేను ఈయన వైఫ్ని సార్. ఓకే, ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరున్నారు? సార్, నేను మా ఆయన తప్ప ఇంట్లో వేరే ఇంకెవరు ఉండరు. అలాగా మేడం, మీ హస్బెండ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేక ఏదైనా డిప్రెషన్లో ఉన్నారా? లేదు సార్, ఆయన చాలా మంచివారు, ఎవరికి ఏ చెడు చెయ్యరు. ఇలాంటి వారికి శత్రువులు ఎవరుంటారు సార్? ఇలా చూడండి మేడం, కొంచెం ప్రశాంతంగా ఉండండి. మేము మా డ్యూటీ చేస్తాం. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మళ్ళీ మాకు ఏదైనా అవసరమైతే వస్తాం. ఓకే పాండే, చెప్పండి సార్. వీళ్ళ కాల్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. చేస్తాను సార్. అలాగే సోషల్ మీడియాలో అన్ని అప్డేట్స్ ఉంటాయి కదా, ఉంటుంది సార్. అదంతా కూడా చెక్ చేయండి. ఓకే సార్. మళ్ళా ఒకళ్ళని సివిల్ డ్రెస్లో వీళ్ళని ఫాలో అవ్వమని చెప్పండి. ఖచ్చితంగా సార్. క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా క్రైమ్ చేసేటప్పుడు ఏదో ఒక ఆధారం వదిలేస్తారు. అవును సార్. అర్థమైంది సార్. రా. ఓకే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సరే, నువ్వు కూర్చో, నేను 2 minutes లో రెడీ వస్తాను, తర్వాత మనం చదువుకుందాం. అలాగే టీచర్. మరో విషయం, నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా, అది కంప్లీట్ చేసేసి నేను వచ్చి చెక్ చేస్తాను, మిగతాది తర్వాత చూసుకుందాం. ఓకే టీచర్. అమన్, 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 హోంవర్క్ చూపించు. అది టీచర్ ఇక్కడే. అమన్, ఇదిగో టీచర్. ఏంటిది, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయనే లేదా? అది టీచర్, నేను కొంచెం బయటికి వెళ్ళాను, అసలు అందువల్లే హోంవర్క్ కంప్లీట్ చేయలేకపోయాను టీచర్. కారణాలు మాత్రం 1000 చెప్తావు చూడు.
రేపు హోంవర్క్ కంప్లీట్ చేసి తీసుకురావాలి, ఓకే. లేదంటే ఓకే టీచర్. టీచర్ ఏమైంది టీచర్? చేతుల్లో దెబ్బలున్నాయి. ఆ, అది అదేంటంటే నేను కింద పడ్డాను. ఓహో. మేడం ఇది చూస్తే కింద పడి దెబ్బ తగిలినట్లేదే. నేను చెప్పాను కదా కింద పడ్డానని. నువ్వు చదువులో మాత్రమే ఫోకస్ చేయి. వెళ్ళిపో ఇక్కడ నుంచి. నువ్వు చదువుకుందంతా చాలు, ఇక బయలుదేరు. వెళ్ళిపో, పోరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను చక్కగా డ్రెస్ చేసుకోమని? నేను చెప్పినట్టు వినవా? ఇలా అసహ్యంగా డ్రెస్ చేసుకునేదే నీకు సంతోషం ఇస్తుందా? వద్దండి ప్లీజ్, వద్దండి. నీకంతా నోటితో చెప్తే సరిపోదే, ప్లీజ్ అప్పుడప్పుడు కొట్టకండి. ఇలా దెబ్బలు తింటేనే అర్థమవుతుంది. హాయ్ టీచర్. హాయ్. ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నాను, కనిపించట్లేదా? అది సరే, ఏంటి రోజు చాలా త్వరగా వచ్చావు? అది లేదు మేడం, ఇక్కడికి వచ్చి చదువుకోవడం మాత్రం కాకుండా మీకు హెల్ప్ కూడా చేద్దాం అనుకున్నాను. అలాగా? సరే అయితే ఒక పని చెయ్యి. నువ్వు ఒక బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి అలాగే మాప్ కూడా తీసుకొచ్చి క్లీన్ చేసేసాయి, సరేనా? మేడం ఇదిగో నీళ్లు. నీళ్లు తీసుకొచ్చేసావా? అలాగే ఇంకో పని కూడా చెయ్యి. అలాగే నాకు ఆ క్లాత్ తీసిస్తే నేను పైనంతా క్లీన్ చేస్తాను. ఇదిగో మేడం. ఇవ్వు. దివ్య, ఏం చేస్తున్నావు నువ్వు? అది క్లీన్ చేస్తున్నాం. నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావా లేదా క్లీన్ చేయడానికి వచ్చావా? లేదు, క్లీన్ చేసి అయిపోయాక తర్వాత చదువుకుందాం అనుకున్నాం. నువ్వు ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. రేపు నువ్వు వచ్చేటప్పుడు నీ నాన్నగారిని కూడా తీసుకురావాలి. నువ్వు ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నావా వేరే దేనికైనా వస్తున్నావా అని ఆయనకు కూడా తెలియాలి. ఇక వెళ్ళిపో. పోరా. నువ్వు మాట వినిపించుకోవా? నేనెవరో చూపిస్తాను.
ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు కదా. వద్దండి. ఇక ముందు ఇలా జరిగిందో వద్దండి. ఎన్నిసార్లు చెప్పాలి? వద్దండి. ఏమనుకుంటున్నావే నువ్వు? ప్లీజ్ వద్దు. అమన్, ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ చేసి తీసుకొచ్చావా? ఈరోజు కారణాలు చెప్తే అస్సలు ఒప్పుకోను. ఎస్ మామ్. ఇదిగోండి. గుడ్. పర్లేదే, ఇప్పుడు ఇచ్చినవి అన్ని హోంవర్క్స్ ఫినిష్ చేస్తున్నావు. సరే, మనం ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ని చదువుదాం. అమన్, ఏం ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ చాప్టర్ ఓపెన్ చేయి. మ్యామ్ ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మ్మ్, మీరు తప్పుగా అనుకోకూడదు. అనుకోను. మీ హస్బెండ్ మిమ్మల్ని కొడతారు కదా, ఇవన్నీ అలా కొట్టినప్పుడు తగిలినవేగా. మీరు మీరు మీ హస్బెండ్కి అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పట్లేదు? అమన్, నేను చెప్పాను కదా నేను కింద పడ్డానని. అలా పడ్డప్పుడు గాయం తగిలింది అంతే. మ్యామ్, నిన్న నేను మీ ఇంటి వైపు నుంచే వెళ్తున్నాను. అప్పుడే మీ హస్బెండ్ మిమ్మల్ని కొడుతున్నారేమో అని అనిపించింది. అందుకే తలుపు దగ్గరే నిల్చొని మొత్తం వింటూ ఉన్నాను. అమన్, నువ్వేం చేస్తున్నావు? అమన్, ఏంటిది? ఆయింట్మెంటే వేస్తున్నాను మేడం. అమన్, వద్దు, ఇటివ్వు, నేనే రాసుకుంటాను. అమన్, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అవును మ్యామ్, మిమ్మల్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను మ్యామ్. మీరంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. ఐ రియలీ లైక్ యూ మ్యామ్. ఐ లవ్ యూ మ్యామ్. అమన్, నాకు పెళ్ళైంది. నువ్వేమో నా స్టూడెంట్వి. మ్యామ్, మీరు లేకుండా నేను బ్రతకలేను అని మాత్రం నాకు బాగా తెలుసు మ్యామ్. నేను మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నాను మ్యామ్.
మేడం, మీ భర్త చావు సూసైడ్ కాదు, తన్ని ఎవరో చంపేశారు. వాట్? ఎవరు చేశారు? బాగా అడుగుతున్నారే, తన్ని చంపింది ఎవరో మీకు తెలీదా? మీరు అసలు ఏం చెప్తున్నారు? దివ్య మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు నీ భర్త గోపాల్ చనిపోయింది నిద్ర మాత్రల వల్ల కాదు, విషం తింట వల్ల చనిపోయారు. తర్వాత మీ ఇద్దరి కాల్ డీటెయిల్స్ అంతా చెక్ చేశాం. మీరే నిజాన్ని ఒప్పుకుంటే అంత సులభంగా అయిపోతుంది, లేదా నేనే నిజం చెప్పించమంటారా? ఎందుకు నీ భర్తను చంపారే చెప్పండి, చెప్పండి దేనికని? సార్, మా ఆయన నన్ను చాలా కొడతారు సార్. ఆ తర్వాత ఒకరోజు ఈ విషయం ఇతనికి తెలిసిపోయింది. అప్పటి నుంచి ఇతను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. నేను లవ్ చేశాను సార్. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత ఇది మా ఆయనకు నచ్చలేదు. అప్పుడు ఒకరోజు మీరు మీ హస్బెండ్ని వదిలేసి వచ్చేయచ్చు కదా మేడం. ఆయన వదిలేసి రావడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు. అయితే అతన్ని వదిలేసి రావడానికి భోజనంలో విషం కల్పిస్తే పోతుంది. నీకు అసలు పిచ్చి పట్టిందా? నువ్వు ఎలా ఇలాంతా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ధైర్యంగా చేసి చూడండి. భోజనంలో విషం కలిపేసి అలాగే స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా కల్పించేయండి. ఆ తర్వాత చూడండి, మన మీద ఎవ్వరికి డౌట్ రాదు. మీ హస్బెండ్ సూసైడ్ చేసుకున్నారని అనుకుంటారు. నీకు పిచ్చి పట్టింది. నన్ను వదిలే. ఒక్కసారి ఇది మాత్రం మీరు ధైర్యంగా చేశారంటే జీవితంలో ఎప్పటికీ దెబ్బలు తినాల్సిన అవసరమే ఉండదు. మీకు ఇష్టం లేని ఆ జీవితాన్ని ఎప్పటికీ బ్రతకక్కర్లేదు. స్వతంత్రంగా ఉండొచ్చు. తాగండి, చల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తాగుతాను. సరే. అరే, మీరింకా తాగలేదా? తాగుతా, ముందు తాగి నాకు పని గ్లాస్ ఇవ్వండి. చేస్తున్నాను కదా. పని అయిపోయిన తర్వాత నేనే తాగుతాను, సరేనా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. తాగిన తర్వాత పని చేసుకోవచ్చు కదా. ముందు పాలు తాగండి. తాగండి ప్లీజ్. అరే, ఏంటి చాలా తలనొప్పిగా ఉంది. ఇదేంటి? దివ్య ఎక్కడున్నావు? రా. వస్తున్నానండి. దివ్య వస్తున్నాను. రా. నాకు తలనొప్పిగా ఉంది. దివ్య, డాక్టర్కి ఫోన్ చేయి. నాకెందుకో చాలా తలనొప్పిగా ఉంది దివ్య, నా వల్ల కావట్లేదు. దివ్య, దివ్య కాల్ చెయ్యి. దివ్య, దివ్య కాల్ చెయ్యి. దివ్య, డాక్టర్కి ఫోన్ చేయమని చెప్తున్నాను కదా.
నన్ను వదిలు, నన్ను వదిలే. ఏం చేసావు నన్ను వదలమని నువ్వు? చెప్తున్నానా? చెప్పు. వదలు. దివ్య 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 పేడు వదిలిపోయింది. ఒకవేళ నీ భర్త నిన్ను కొడుతూ ఉంటే, తప్పుగా నడుచుకుంటే, మీరు అబ్యూస్ చేసుంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మీరు మీ భర్తనే చంపారు కదూ, ఇప్పుడు దానికి మీకు శిక్ష పడుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. పాండే, వీళ్ళని తీసుకువెళ్ళండి.